ఇరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పరిస్థితి విషమించడంతో అగ్రరాజ్యం అమెరికా తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఇరాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ట్రంప్ మరింత దూకుడు వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం. ఇరాన్లో పరిస్థితి వేగంగా క్షీణిస్తుండటంతో అమెరికా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. హింసాత్మక నిరసనలు, ప్రభుత్వ కఠినమైన అణచివేత మధ్య అమెరికా తన పౌరులను వెంటనే ఇరాన్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై అత్యంత దూకుడు వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోని అమెరికన్లను వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరుతూ జనవరి 12న యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అత్యవసర భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితి క్షీణించిందని, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని అమెరికా తెలిపింది. గత 2 వారాలుగా అనేక ఇరాన్ నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ ప్రదర్శనలను అణచివేయడానికి భద్రతా దళాలు కఠినమైన చర్యలు తీసుకున్నాయి. వందలాది మంది మరణించగా వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించదు. అటువంటి వ్యక్తులను పూర్తిగా ఇరానియన్ పౌరులుగా పరిగణించవచ్చు. వారిని కఠినమైన చట్టాలకు లోబడి శిక్షించే ప్రమాదం ఉంది. యుఎస్ పాస్పోర్ట్, యుఎస్ సంబంధాలకు సంబంధించిన ఏదైనా ఆధారాన్ని కలిగి ఉండడం అరెస్టుకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నిరసనలను అరికట్టడానికి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్లను మూసివేసింది. దీనివల్ల కమ్యూనికేషన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రతా దళాల చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనలను దాచడానికి ఈ చర్య ఒక ప్రయత్నమని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. అల్లకల్లోల పరిస్థితి కారణంగా అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇరాన్కు విమానాలను రద్దు చేశాయి. లుఫ్తాన్సా, ఎమిరేట్స్, టర్కిష్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్ జనవరి 16 వరకు తమ సేవలను పరిమితం చేశాయి. టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం ఖాళీగా ఉంది. దీనివలన ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. విమాన ప్రయాణం సాధ్యం కాకపోతే ఇరాన్ నుంచి రోడ్డు మార్గంలో ఆర్మేనియా లేదా టర్కీ వైపు వెళ్లడానికి ప్రయత్నించాలని అమెరికా తన పౌరులకు సూచించింది. అయితే ఇది కూడా భద్రతా ప్రమాదాలను కలిగిస్తుంది. ఇరాన్లో అమెరికా రాయబార కార్యాలయం లేకపోవడంతో సంక్షోభంలో ఉన్న అమెరికా పౌరులకు ప్రభుత్వ సహాయం పొందడం దాదాపు అసాధ్యం. అందుకే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని అమెరికా వారిని కోరింది. ఇరాన్లో నిరసనకారుల అణచివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వైఖరిని తీసుకున్నారు. ఇరాన్ రెడ్ లైన్ దాటితే సైనిక చర్యను తోసిపుచ్చలేమని వైట్ హౌస్ సూచించింది. అమెరికా తన పౌరులకు నిరసనలకు దూరంగా ఉండాలని, సురక్షితమైన స్థలంలో ఆశ్రయం పొందాలని, అవసరమైన ఆహారం, పానీయాల సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచించింది.